ఎందుకు క్రాంతి ఇలా చేస్తున్నావు? నేను తప్పు చేశానా? తప్పేం కాదు, నాకు నువ్వే బోర్ కొట్టేసినావు. నీకు విషయం చెప్తా, నేను ఒక మొబైల్ని సంవత్సరం మించి వాడకం చేయను. అలాంటిది లైఫ్ లాంగ్ నిన్నెలా యూజ్ చేస్తా అనుకున్నావు? అలా అనకురా. నువ్వంటే ఇష్టమని మా ఇంట్లో అందరికీ చెప్పాను. నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అర్చన, నాలాంటి అబ్బాయి నీ లైఫ్లో వచ్చినప్పుడు నువ్వు అదృష్టంలా భావించాలి, జాక్పాట్ అనుకోవాలా. కానీ లైఫ్ లాంగ్ జాక్పాట్ కావాలంటే దొరకదు కదా. అదేంట్రా అలా అంటున్నావు? ఒక్కసారి నా కళ్ళలోకి చూసి మాట్లాడు. నన్ను మోసం చేయడానికి ఇంతలా నటించావా? పెళ్లి చేసుకుందాం అన్నప్పుడే కదా ఇవన్నీ ఒప్పుకున్నా. శరీరానికి ఇచ్చిన విలువ మనసుకి లేదా? ప్రేమ అనే పదం యూజ్ చేయకుండా నేను సినిమాకి, పార్కుకి, పోయోకి తీసుకెళ్తా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఛీ, ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు. ఇవాళ సంపూర్ణ పౌర్ణమి. మీ ఆత్మల శక్తి అంతా బూడిదవుతుంది. బేబీ 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 నేను చంపలేదు బేబీ, నేను చంపలేదు బేబీ, నేను చంపలేదు బేబీ, ఏదో అలా జరిగిపోయింది బేబీ. అరే జరా నాకిదిరా గులేగా. రేయ్ నీ అబ్బా ఎందుకు రాస్తున్నావు? హోటల్ వణికినాయిరా. బేబీ నేను చంపలేదు బేబీ. ఆ టైంలో నేను ఎలా మాట్లాడినా నాకు అర్థం కాలేదు బేబీ. నేను చంపలేదు బేబీ. నిన్ను లారీ గుద్దేసింది, నువ్వు చచ్చిపోయావు కదా. పూజకు ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ నేను చచ్చిపోయాను చెప్పాలి. ఇప్పుడే చేయనా? ఇప్పుడే చేయి, ఫాస్ట్ గా. చలమ్మా, న్యూస్ చూసావా? వాడు చచ్చిపోయినట్ట. అయితే నన్నేం చేయమంటావు? చస్తే చచ్చాడు. రేయ్ లారీ గుద్దింది ఓకే, దాని తర్వాత 4 months బెడ్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు రికవర్ అవుతున్నా. అది కూడా మర్చిపోయావా చచ్చరా? అవును కదా, బ్యాడ్ డ్రీమ్ బేబీ. బ్యాడ్ డ్రీమా? కలొచ్చిందా? అయినా నాలాంటి వయసులో ఉన్న అబ్బాయిలకి కన్యా అబ్బాయిలతో రావాలి గాని ఇది వచ్చిందేంది బేబీ? నీ గూలేగా ఏంది? ప్రతి సీజన్ లో 18+ కంటెంట్ పెట్టి చంపుతాడు వీడు. రేయ్ ఆ షర్ట్ ఎంతరా? తెలియదు బేబీ, మా ఫ్రెండ్ ఇది మింగేసా అనుకున్నా. ప్యాంట్ ఎంత? ఇదా మా బాబాయ్ది. వాడి పిల్లం వదిలేసింది, వాడు ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకని వాడి ప్యాంట్ ఎలా ఖాళీగా ఉందని నేను వేసుకొని వచ్చేసా. అరే లౌడే, కింద డ్రైరేస్ ఉంచావు, వట్టలు గులాబ్ జామ్ అలా పొంగుతున్నాడా? రోజు పట్టుకుంటున్నావా? ఓ సారీ, వేసుకోలేదా? ఏంట్రా ఏసీ వస్తుంది అనుకున్నా. ఇక్కడ నుంచా? పడుకుంటారా? అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా? అయినా నిగ్గర కదా, మనం నిద్ర పట్టదు బేబీ. అది పూజని మర్చిపోయావా? ఎవర్రా పూజ? ఇంకోసారి దాని మాట ఎత్తావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. తప్పైపోయింది, ఇంకోసారి అడిగాను. బేబీ క్రికెట్ బెట్టింగ్ చేద్దామా? క్రికెట్ బెట్టింగా? అరే నీకో విషయం చెప్పాలరా. ఒకసారి మా తాతగాడు ఇలాగే బెట్టింగ్ ఆడి ఉన్న 2 ఒక్కలు అమ్ముకున్నాడు రా. ఒగ్గలు యూ మీన్ కాయా? ఒరే ఉల్లిగా, అది కాదురా. 2 ఒక్కలంటే 2 ఎకరాలని అర్థం రా. నేను నార్మల్ గా కన్వే చేస్తున్నా, నువ్వు దాన్ని డబల్ మీనింగ్ లో ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నావు రా. హే హౌడే, బెట్టింగ్ రాజా కాల్ చేయి. ఆర్సీబీ గెలవదురా, ఎంఐఏ గెలుస్తుంది. రేయ్ ఆర్సీబీ గుండెకాయలరా మనం. ఏదైనా గానీ ఆర్సీబీ మీద బెట్టింగ్ వేద్దాం. ఆర్సీబీ విన్ అవ్వకపోతే మా బేబీ మీసాలు తీసేసుకుంటాడు. రే ఈడ ఆదుగా టైం లేదు, నువ్వు మీసాలు గిట్టుకుంటా ఉంటావేంద్రా? కంగారు పడుకో, ఖచ్చితంగా ఆర్సీబీ విన్ అవుతుంది. బేబీ ఓడిపోతామని భయం వేస్తుంది బేబీ. అసలే వాడు 6 కొట్టేస్తున్నాడు. బేబీ 10,000 పోయినట్టేనా, మర్చిపోయినట్టేనా? అస్సామేగా. ఆగా నన్ను అడుగుతావేంటి? ఏమైనా యేసు ప్రభునా ఏంటి? కంగారు పడుకో, ఖచ్చితంగా ఆర్సీబీ విన్ అవుతుంది. అయినా ఎవరి అమ్మాయి? అసలే పూజ విషయంలో తప్పు చేశా, అవసరం మనకి? ముందు మ్యాచ్ చూద్దాం. తెలిసిపోతే అంతే ఇక. అసలే బేబీ అకౌంట్ నుంచి తీసుకున్న పైసలు ఇవి. గెలిచాం, మనం గెలిచేసాం రా. 20,000 వచ్చింది, 20,000 వచ్చింది. ఎస్, గెలిచాను. గెలిచామండి మీ వల్లే.
మేము ఈరోజు గెలిచాం 10,000కి 20,000. చెప్పండి. అలా ఏం కాదండి, మన ప్లేయర్స్ బాగా ఆడారు, మనం మ్యాచ్ విన్నాం అంతే. పొగడితే కూడా తీసుకోలేని అమ్మాయి ఎక్కడుంటుందిరా? అవునులే, నీ వల్ల మేమేం గెలిచాం, మా ప్లేయర్సే ఆడారు. జజరా ముందు ఇన్ని సైడ్ చేయాలి స్టోరీలో నుండి. అవునండి, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే అండి, 3rd house. ఓ వాట్ ఏ కోఇన్సిడెన్స్. మేము మీ ఇంటి వెనకాలే ఉంటాం కదా. మమ్మల్ని థ్యాంక్స్ చేసాం. మాట్లాడకుండా పోతుంది ఏంటి? వీడేంటి తేడా ఎక్స్ప్రెషన్ ఇస్తుండు? ఏమైంది ఇక్కడ అయిపోయింది? అమ్మని మళ్ళీ వస్తుందేంటి? ఇది నా నంబర్, కాల్ చేయి. ఓకే. బేబీ ఏంటి లవ్ ఫీలా? పడిపోయింది. దొరికాడు బక్రా, వీడిని ఎలాగైనా బాగా వాడుకోవాలి. సిగ్నల్ చా ఎందుకోరా ఈ ఊర్లో డా పైన ఎక్కితే కానీ సిగ్నల్ రాదు, అందుకే ఈ ఊరు నాకు నచ్చదు. సిగ్నల్ కోసం చూస్తున్నావా లేదా అర్చన కోసం చూస్తున్నావా? ఏంట్రా అది? ఏం లేదు బేబీ, అది డాబా. అది వదిలేరా, మంచి దెబ్బ వీడియో చూద్దాం అనుకుంటే మధ్యలో బఫరింగ్ వల్ల వీడియో పూర్తి కాలేదు. నా పని అక్కడే ఆగిపోయింది. ఛా. అవునా బేబీ, అర్చన వచ్చింది బేబీ. ఎక్కడా అర్చన? యా షూర్, విల్ మీట్ అండ్ డిస్కస్. ఐ లవ్ యూ టూ. నాకు అప్పుడే డౌట్ వచ్చింది బేబీ, ఆ అమ్మాయి 100% సింగిల్ కాదని. ఇట్రారా. ఎందుకు కొట్టావు బేబీ? నీ అబ్బా ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా. అలా అని కొడతావా? హలో హలో శివ. జరా ఎందుకు పిలుస్తుందో కనుకో. మా వాడు నీతో మాట్లాడు, మా వాడు హర్ట్ అయ్యాడు. హర్టా? హర్ట్ అయ్యేంతలా నేనేం చేశా? చూడు బేబీ ఎందుకు అడుగుతుంది? నువ్వు ఫోన్లో మాట్లాడలేదా? హా, మా అన్నయ్యతోనే మాట్లాడా, తప్పేముంది దాంట్లో? అన్నయ్య మనమే టంగ్ స్లిప్ అయిన మాట. ఇంకా గెలకొద్దు. అంటే అర్చన, నాకు మనసులో ఏమనిపించినా అది చెప్పేస్తా. అది నేను చెప్తా. ఏం చెప్తాడు వీడు? మా బేబీకి నువ్వంటే అసహ్యం, చిరాకు. ఏంటి నిజమా? రే జజరని ఎవ్వ నిన్ను. బేబీ కొట్టకు బేబీ కొట్టకు బేబీ, ప్లీజ్ బేబీ కోసం చేయను బేబీ. ఆ డబ్బా మీద ఎప్పుడు పోయినావురా? ప్రేమ విషయం చెప్పినంత సులువు కాదు ఆ భారాన్ని మోయడం. నేనా భారాన్ని మోయలేననిపిస్తుంది. నువ్వు మోయకు, నీ కష్టాలు కన్నీళ్ళని నేను మోస్తా. నీకు జలుబు అయితే కర్చీఫ్ లాగా, నీకు ఫీవర్ వస్తే డోలో లాగా, నీ బైక్లో పెట్రోల్ లాగా, ఫోన్లో సిగ్నల్ లాగా నీ వెనకాలే ఉంటా. నువ్వు చెప్తే కన్విన్సింగ్గానే ఉంది, కానీ కన్ఫ్యూజ్ కూడా అవుతున్నా. లవ్లో ఎంత కామన్. నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి నీకు అనిపిస్తుంది. నీ మనసులో ఉన్న ఫీలింగ్ మొత్తం నా మీద చూపించేసాయి. నిజం చెప్పాలంటే నాకు లైఫ్లో ఎవరు లేరు. నాకు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటావా? నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీ నీడైనా నేను వదిలేస్తుందేమో, కానీ ఆ చీకట్లో ఉన్నప్పుడు నీకు వెళ్తూ నేనవుతా. కృష్ణ, నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు ఎలాగో అనిపిస్తుంది. ప్లీజ్, నేను ట్రూగా లవ్ చేస్తా. నేను అస్సలు మోసం చేయను, అర్థం చేసుకున్నాను. ఏం చేయాలి? నాకు రావాల్సిన హగ్ బేబీ. చెప్పేసినారా, హగ్ కూడా ఇచ్చేసింది కదా. పూజ చాప్టర్ క్లోజ్, అర్చన చాప్టర్ స్టార్ట్. ఈ బక్రాలిద్దరు ఒకేసారి కాల్ చేస్తున్నారేంటి?
దొరికిపోయానా? వీళ్ళకంత సీన్ లేదులే. ఏం చేస్తున్నావు? లేచావా? హా, ఇప్పుడే లేచారా? నీకొకటి చెప్పనా? చెప్పు. నీ వాయిస్ వినాలని కాల్ చేశా. నైట్ మొత్తం నా కల్లో నువ్వే వచ్చావు. నేను నైట్ పడుకుంటేనే కదా. నీ ఊహలో తేలుతూ ఉన్నా. మన ఇద్దరం లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు, అక్కడ ఎంతసేపు ఉంటుంది మనకి పిల్లలు పుట్టినట్టు, మన ఫ్యూచర్ మొత్తం రాత్రి నీ కల్లోని తెలుసుకున్నా. ఏమైంది? ఏమైంది బంగారం? అది నా కళ్ళు ఏదో పడ్డదిరా. కళ్ళు మండుతున్నాయి. అయ్యో నా బంగారం, కళ్ళు మండుతుందా? నీ కళ్ళు మండుతుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ ప్రేమను చూసేగా నేను పడిపోయింది. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను తర్వాత నీకు కాల్ చేస్తా. బాయ్. సరే, ఓకే, బాయ్. ఇంకెంతసేపు పెడుతుంటే కాల్. రే, రీఛార్జ్ అయిపోయిందిరా. రీఛార్జేగా 1 year ప్లాన్ చేస్తున్నా చూడు. లవ్ యూ రా, యు ఆర్ ద బెస్ట్ బంగారం. ఏంట్రా, ఏదో అమ్మాయిని లవ్ చేస్తున్నావంట, అది కూడా సిన్సియర్గా? అంటే ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో ఉంటే చూపిరా. ఫోటోనే కదా మామ, చూపిస్తా. ఫోటో చూపినా నీకు? వేర్ ఇస్ మై అర్చన ఫోటో? ఇదిగోరా, తనే అమ్మాయి. నా అర్చన ఫోటో చూసి షాక్ అవుతాడేమో. వాడి ఎక్స్ లవర్ కంటే నా లవరే బాగుంటుంది కదా. రే, ఇది మా ఫ్రెండ్ గారి లవర్ రా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సరిగ్గా చూడరా, అదే నా ఫోటో. ఏమై బే, నా కళ్ళు మొట్ట పెట్టుకుని చూసినా అనుకున్నావా? అనుకున్నా. నా మొక్కల ముఖానికి లవ్ సెట్ అంటే వినలే. ప్రపోజ్ చేయగా లవ్వులు, కిస్సులు. హే, అయినా జరిగి 1 year అయిందిరా, ఇప్పుడు వాళ్ళు విడిపోయారు. అరే, బతికించావురా. ఆయన ఈ కాలంలో ఎంతమందికి బ్రేకప్ అవ్వట్లే మామ చెప్పు. వదిలేయి, చిన్న చిన్న బచ్చాగాలకు నీ పని బిల్కే బ్రేకప్ అవుతుంది. ఆ అమ్మాయికి ఎంత వదిలేయి. ఆల్రెడీ మోసపోయావు, ఈసారి ఆరెంజ్ చేయి. నేను వెళ్తున్నా, టార్చర్ చేయకు. వదులు, నా కాలు వదులు. నీకు అర్థం కావట్లేదా? చూపిస్తా నేనంటే ఏంటో. ఏం చేస్తున్నావు? ఇప్పుడే కుకింగ్ చేసి కూర్చున్నా. ఒకసారి నీ వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయి. అది పాల కింద గ్యాస్ పెట్టి పొయ్యి కింద కట్టు పెట్టడం మర్చిపోయా. పొయ్యి కింద కట్టే నేను వెలిగిస్తా గానీ ముందైతే నువ్వు స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయి. వామ్మో, వీడికి దొరికిపోతున్నాయేంటి? చాలా మందితో చాట్ చేశా, ఏది డిలీట్ చేయలేదు. ఏంటి మాట్లాడలే? అంటే నన్ను అనుమానిస్తున్నావా? అనుమానం కాదు బంగారం, నీకు తెలీదా ప్రేమలో ఇదంతా కామన్ అని? నా పాస్ట్లో థియరటికల్గా ఓకే, బట్ ప్రెజెంట్ ప్రాక్టికల్గా చూస్తుంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగానే ఉంది. ఇదేదో నా దగ్గర దాచాలని కవర్ చేస్తుంది. అంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయడంలో తప్పేముంది? ఆగరా బాబు, స్క్రీన్ షేరింగే కదా, సరే చేస్తా. ఆన్ చేసా, ఏం ఓపెన్ చేయాలి చెప్పు. ఆగరా బాబు, స్క్రీన్ షేరింగే కదా, సరే చేస్తా. ఆన్ చేసా, ఏం ఓపెన్ చేయాలి చెప్పు. అదేంటి చాట్లో ఎవరు లేరు? చూడు, ఏం లేదుగా. ఏదో దాస్తుంది, సంథింగ్ ఇస్ ఫిషీ. చెప్తా. అయినా ఈ మధ్య కొన్ని ట్రిక్స్ నేర్చుకున్నా. నువ్వు ఒక పని చెయ్యి, నీ వాట్సాప్ పైన 3 dots ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో చాట్ లాగా ఉంటుంది, అది ఓపెన్ చేసి చూపి. ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు చాట్ చేస్తూ ఇలా లాక్లో పెట్టేస్తున్నారంట. గందుకే నువ్వు జరైతే చూపి. ఏం లేదేంటి దీంట్లో కూడా? చూడు, ఏం లేదుగా. ఇలా కాదు, బ్లాక్ లిస్ట్ ఓపెన్ చేయి.
బ్లాక్ లిస్టా? సరే ఓపెన్ చేస్తున్నలే. ఇందులో కూడా లేరా? ఏదో తేడా కొడుతుంది. నీ ఇన్స్టా ఓపెన్ చేయి. ఇన్స్టాగ్రామా? ఎందుకు అంత షాక్ అవుతున్నావు ఇన్స్టా ఓపెన్ చేయడానికి? ఓపెన్ చేయి. సరే ఓపెన్ చేస్తున్నా. చూసుకో, ఇన్స్టాగ్రామ్ అని తెగ వెంటబడ్డావు కదా, ఒక్క మెసేజ్ కూడా లేదు. అదేంటి, ఇన్స్టాలో కూడా ఎవరు లేరు? ఏం అర్థం కావట్లే. నీకు రోజు రోజుకి నా మీద ప్రేమ కాస్త అనుమానంలా పెరిగిపోతుంది. నాకు తెలియకుండా చాలా మేనేజ్ చేస్తుంది. ఒక సైకోగా లెక్క బిహేవ్ చేస్తున్నావు. లైఫ్లో దెబ్బ సీన్స్లు చాలా చూసా. నువ్వు కంత్రి అయితేనే దినకంత్రి దొరకనుకుంటున్నావా? అయినా నేను దొంగ ముఖం చూసినప్పుడు అర్థం చేసుకోవాల్సిందిరా, నువ్వు పెద్ద క్రాక్ నా కొడుకు అని. అనవసరంగా తక్కువ అంచనేసా. నీ ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ ఓపెన్ చేయి. ఒకసారి నీ ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ బాక్స్ ఓపెన్ చేయి. ఈ మధ్య అమ్మాయిలు చాలా డెవలప్ అయ్యారు. ఒక అబ్బాయితో చాట్ చేయడం, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తెలియకుండా ఆ అకౌంట్ని రిజిస్ట్రేషన్లో పెట్టడం. వామ్మో, రిక్వెస్ట్లో అందరు అలానే ఉన్నారుగా. ఒక పర్సన్తో చాట్ చేసిన తర్వాత ఆ అకౌంట్ రిస్ట్రిక్షన్లో పెట్టినా రిక్వెస్ట్ ఓపెన్ చేసినప్పుడు రిస్ట్రిక్షన్ అని పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. పాపం మా అమాయకుల అబ్బాయిలకి ఇవేవి తెలీదు. శివ, నా మొబైల్లో ఛార్జింగ్ లేదు, సడన్గా ఆఫ్ అయిపోతుంది, నేను మళ్ళీ చేస్తా. ఏంటి? కట్ చేసింది ఏంటి? వామ్మో, జస్ట్లో తప్పించుకున్నా. నా లైఫ్లో మరొక పద్మవ్యూహం స్టార్ట్ అయిందని అనుకుంటున్నా. ఇప్పుడు అర్చన ఫోన్ హ్యాక్ చేయాలా? డిలీట్ చేసేస్తా మొత్తం. ఇప్పుడు వీడియో కాల్లో స్క్రీన్ షేరింగ్ చూపించమంటే 2 ఫోన్లతో కవర్ చేసింది. ఆ ప్రేమను చూసేగా నేను పడిపోయింది. నాకు లైఫ్లో ఎవరు లేరు, నాకు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటావా? ఇప్పుడు ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఎలా ఐడియా, ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తా. నా అకౌంట్తోనే తనకి వేరే అబ్బాయిలాగా మెసేజ్ చేస్తా. ఖచ్చితంగా దొరుకుతుంది. రిక్వెస్ట్ వచ్చిందేంటి? ప్రతి ఒక్క అబ్బాయిలో చెప్తున్నా, మీరు ఇలా ట్రై చేయండి. మీ లవర్ మీద డౌట్స్ ఉంటే స్క్రీన్ షేర్లో చూపించకపోతే ఏంటి, ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తానికి మెసేజ్ చేయి. దొరుకుతావు ఇప్పుడు. హలో అండి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. ఏంటి అప్పుడే రిప్లై వచ్చింది? నేను మెసేజ్ చేస్తే గంట తర్వాత రిప్లై ఇస్తావు కదే. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. మీరేమైనా అందం తింటారా? ఇంత అందంగా ఉన్నారు. ఈ నా కొడుకులకి వేరే డైలాగే ఉండదు అనుకుంటా. ప్రతి అమ్మాయితోటి ఇలానే పులిహోర కలుపుతుంటారు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, దీనికి కరెక్ట్ ఆన్సర్ రాకపోతే మాత్రం నేను ఆగమేయాలా? మీరు సింగిలేనా? రిప్లై ఏమిస్తుందో టెన్షన్ ఉందే. దేవుడా, ఏమని రిప్లై ఇచ్చింది దేవుడా? ఏంటి? అవునండి. ఎందుకు ఇలా అడిగారు? అవునా? మళ్ళీ బకరా ఆయన. పార్ట్ 1లో పూజ చేతిలో, పార్ట్ 2లో అర్చన చేతిలో. బకరా అవడానికి పుట్టినట్టున్నా. ఎందుకు ఇలా అడిగారు? ఏం లేదండి, ఇంత అందంగా ఉన్నారు కదా, సింగిల్ అని చెప్తే నమ్మ బుద్ధి కావడం లేదు, అందుకే అడిగా. అందమా? మీకు అందం కావాలా? అందంగా ఉంటే ఎవ్వరూ లవ్ చేయరు. ఎందుకు చేయరు? నేను చేస్తా. ఇంకో బకర దొరికాడు. ఐ లవ్ యూనా?
ముఖం తెలియనోడికి ఐ లవ్ చెప్పేది మళ్ళీ బుగ్గగానైనట్టేనా? కాదు, స్టోరీలో ఏదో మిస్ అవుతున్నా. మెయిన్ ట్విస్ట్ ఎక్కడ ఉండిపోయింది, ఏంటది? ఎందుకు క్రాంతి ఇలా చేస్తున్నావు? నేను తప్పు చేశానా? అలా అనకురా. నువ్వంటే ఇష్టమని మా ఇంట్లో అందరికీ చెప్పాను. నేను సినిమాకి పార్కుకి ఓయోకు తీసుకెళ్తా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఛీ! ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు. రేయ్, ఇది మా ఫ్రెండ్ గారు ఎవర్రా? అరే మామ, మీ ఫ్రెండ్ ఎవరో అర్చన పాస్ట్ లవర్ ఉన్నానన్నాగా. నా ఫ్రెండ్ ఎవర్రా? అదేరా, మీ ఫ్రెండ్ ఎవరో అర్చన పాస్ట్ లవర్ ఉన్నాడన్నావుగా. వాడిని ఒకసారి కలవాలరా. వాడిని కలిస్తేగా నాకు క్లారిటీ రాదు, ఈ కన్ఫ్యూజన్ తీరదు. వాడికి చెప్తా రేపు వచ్చి వాడిని కలు. ఎందుకు పిలిచావు? అసలు అర్చన నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది? తను నాకెందుకు టార్చర్ చూపిస్తుంది? తనకి ఇంతమంది లవర్స్ ఉన్నా సరే నాకెందుకు చెప్పట్లేదు? అసలు నువ్వెందుకు తనని వదిలేసావు? నా క్లారిటీ కావాలి, కొంచెం క్లారిటీ ఇవ్వు. లేకపోతే మా ఆడియన్స్ చంపేస్తున్నావు ఇక్కడ కామెంట్స్లా. అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? ఆ రోజా? ఏం జరిగిందన్నా? ఎందుకు ఖర్చు ఇలా చేస్తున్నావు? నేనేమైనా తప్పు చేశానా? తప్పేం కాదు, నాకు నువ్వే బోర్ కొట్టేశావు. నీకు విషయం చెప్పాలంటే నేను ఒక మొబైల్ ఫోన్నే 1 year వాడను. అలాంటిది నువ్వెలా ఉంటావు అనుకున్నావు? అలా చెప్పకర్చనా, నువ్వంటే ఇష్టమని మా ఇంట్లో చెప్పేశా. మా వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నా మన పెళ్ళికి. నన్ను మోసం చేయడానికే ఇంతలా అంటించావా? చూడు క్రాంతి, నాలంటమ్మే నీకు లైఫ్లో వచ్చిందని అదృష్టంలా భావించాలి. అంతేకాని జాక్పాట్ లైఫ్ లాంగ్ ఉండాలని ఫిక్స్ అయిపోద్దు. నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా అని మా ఇంట్లో చెప్పేసిన అర్చన. ప్లీజ్ అర్థం చేసుకో. ప్రేమ అనే పదం వాడకుండా నన్ను మూవీస్కి తీసుకెళ్ళు, షికార్కి తీసుకెళ్ళు, షాపింగ్కి తీసుకెళ్ళు అంటే నువ్వు తీసుకెళ్తావా? అసలు జరిగింది ఒకటి, అర్చన చెప్పింది ఒకటి అన్నమాట. ఒక్కసారి నా కళ్ళలోకి చూసి మాట్లాడు. నన్ను మోసం చేయడానికి ఇంతలా నటించావా? తన వైపు పాజిటివిటీ చూసుకుంది. తను నన్ను లవ్ చేసింది, వాడిని ట్రాప్ చేసిందా లవ్ చేసిందా అర్థం కావట్లేదు. నాలాగే చాలా మందితో చాట్ చేస్తుంది. నా లవ్ స్టోరీ కంక్లూషన్ దొరుకుతుందా దొరకదా? ఎలా 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 అది కాదన్నా, మా అక్క కాడ 2 ఫోన్లు ఉన్నాయి. ఒక్క ఫోన్ ఇవ్వమంటే ఇవ్వట్లే అన్నా. అర్చనకి తమ్ముడు ఉన్నాడు కదా, అర్చన దగ్గర సెకండ్ ఫోన్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్కి ఒక క్లారిటీ రావాలంటే, నాకున్న డౌట్ క్లారిఫై అవ్వాలంటే, అర్చన కాడ ఉన్న ఫోన్లో ఉన్న డేటా నేను హ్యాక్ చేసి తన ఫోన్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. ఏమైందన్నా, ఎందుకు పిలిచావు? అరే, నాకు హెల్ప్ చేయరా? హెల్ప్ అన్నా? మీ అక్క దగ్గర ఒక ఫోన్ ఉందన్నావుగా, ఆ ఫోన్ తీసుకురారా నా కోసం. ఫోనా అన్నా? మా అక్కకు తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను తీసుకురాలేనన్నా. హే, ఫ్రీ ఫైర్ ఈరోజు అందరిని పోయా కొట్టాలి. ఈరోజు ఫోన్ ఇటీ. నువ్వు గేమ్ ఆడాలంటే మీ అక్క దగ్గర ఉన్న ఫోన్ నువ్వు తీసుకురావాలి. తీసుకురాపో. సరే అన్నా, తీసుకొస్తా. వీడు వెళ్ళాడు, తొందరగా ఫోన్ తీసుకొస్తే అర్చన లేవకముందే ఆ ఫోన్లో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకొని మంచిగా సెటిల్ అయిపోవాలి. కానీ దొరికిపోతాడేంటి వీడు? టెన్షన్గా ఉంది. అనవసరంగా పంపించానా ఏంటి? వస్తున్నాడు. రేయ్, ఫోన్ తెచ్చావా? మా అక్కకు దొరికేసానన్నా. అనవసరం పంపా కదరా నిన్ను, దొరికిపోయావా? రేయ్, అమ్మా బతికించావుగారా. వామ్మో, ఈ డేటా రిసీవర్ పెన్ డ్రైవ్ పెట్టి నొక్కితే మొత్తం డేటా రావాలి ఫోన్లో. వీడికి డౌట్ రావద్దు, వాళ్ళకి కూడా డౌట్ రావద్దు. తొందరగా కాపీ చేసుకోవాలి. పో, నువ్వు గేమ్ ఆడుకోపో. అన్నా, ఏంట్రా? మా అక్క వస్తుంది. 99% అయింది. ఎంతసేపు? 100%. అమ్మా, రే, ఈ ఫోన్ తీసుకో. తీసుకో. నాకే సంబంధం లేదు, జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నాం. నా ఫోన్ అనేది తీసుకున్నావు? దొరకలేదు కదా. ఎన్నిసార్లు చెప్పాలి నా ఫోన్ తీసుకోకని? ఇంకోసారి తీసుకోనా? ఒకసారి నా ఫోన్ తీసుకుంటే అస్సలు బాగదు. అమ్మా బతికినా. రే మామ, ఈ మొబైల్లో అంతా కాపీ చేశారా? రేయ్,
పోయినసారి ఇలానే చేసి బుగ్గగాని అయినావు. రేయ్ సొల్లాపి చూద్దాం. నాకొద్దురా, నువ్వే చూసుకో. సర్లే నీ ఇష్టం, నా లవర్, నేను చూసుకుంటా కదా. చూడు చూడు నీకు తెలుస్తుందిలే. రేయ్ రేయ్ మామా ఏమైందిరా? ఇది అందరితో చాట్ చేస్తుందిరా. ఏం మాట్లాడుతున్నావు? అందరితో చాట్ చేయడం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? వాట్సాప్లో 50 మందితో, ఇన్స్టాలో 100 మందితో, స్నాప్చాట్లో చెప్పక్కర్లేదురా. రేయ్ ఏమంటున్నావురా? అరే దీని ఫోన్లో కమాండో రిప్లై ఆన్ చేసిందిరా. అంటే ఏం లేదురా, ఒక పర్సన్ హాయ్ అని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా హాయ్కి రిప్లై వచ్చేటట్టు మనం మెసేజ్ చేయకుండా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుందిరా. అదో టైప్ ఆఫ్ ఏఐ. ఆ ఏఐ యూస్ చేస్తున్నాను. కాదు, ఆ ఏఐ తనే సొంతంగా డెవలప్ చేసింది. ఒక అమ్మాయి ఇంత టెక్నాలజీ యూస్ చేస్తుందా? మామ ఆగరా, ఏదో వాయిస్ మెసేజ్ ఉందిరా ఇందులో. మామ ఆగరా, ఏదో వాయిస్ మెసేజ్ ఉందిరా ఇందులో. ఏంటా వాయిస్ మెసేజ్? हमारा ऑपरेशन हिंदू के बारे में किसी को भी नहीं बताना है. हमारा आईएएस ऑफिसर से आपको फ्रीक्वेंसी कॉल आएगा. जब उधर उस आदमी को लाओ, जब भी हम तुम्हारा కోరికను తీరుస్తాం. एक प्यार सब कुछ को हटाएगा. ఈసారి యుద్ధం మీది, రక్త బొట్టు కూడా మీకే. రే ఎక్కడి నుంచి తీసుకొచ్చారో దీన్ని? రే ఇది పాకిస్తాన్కి పనిచేస్తుందిరా. టెన్షన్ 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 పెట్టకు మామ. అక్కరా, తన నా సొంత అక్క. ఇట్లా చేస్తే ఎవరికి తెలుసురా? ఏం మాట్లాడుతుంది నాకు? లవ్ చేసావు కదా దాన్ని, కుక్కలకి తిరిగినావు కదా దాన్ని వెనకల. లవ్ లేదేం లేదురా. లవ్ చేస్తే మొగ్గ గుడిచిపోతానంటే ఏం వినలే. పాపం మొగ్గలని అగౌరిగాడే మొగ్గ గుడిచిపోయిండు. నేనెంత టెన్షన్ ఉంది మామ. ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేరా. నేను పోతారా స్వామి, నన్ను మాత్రం గెలకరా. ఒక్క నిమిషం ఆగరా, ఇందులో ఏదో చాట్ ఉంది, అది చూద్దాం. రే మామా, ఆ రాకేష్ గాడు మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చిండ్రా. అరే రాకేష్ గా, నేను నీకే పాపం చేశారా? పూజలో చేసా, పూజ లైఫ్ లోకి వచ్చావు, పూజను తీసుకెళ్ళిపోయావు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఐఎమ్ ఆల్వేస్ సింగిల్. ఓకే అయితే ఐ లవ్ యూ. రాకేష్, నాకు టైం కావాలి కొంచెం. టేక్ యువర్ ఓన్ టైం, బట్ ఎస్ అని మాత్రం చెప్పు చాలు. ఇప్పుడు రచన లైఫ్ లో నేనుంటే తనతో కూడా చాట్ చేస్తున్నావు ఏంట్రా? నువ్వా బ్రో? పూజ ఉంది కదరా, మళ్ళీ అర్చనకెందుకురా పులిహోర కలుపుతున్నావు? ఎందుకురా దానికి మెసేజ్ చేస్తున్నావు? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు రాకేష్? మామూలు మ్యాచ్ ఫిక్స్ చేశారు. నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేయలేదు. అంటే వదిలేసా బ్రో. ఎందుకు వదిలేసావురా? మంచి అమ్మాయే కదరా, నన్ను కూడా వదిలేసింది నీకోసం. అంటే బ్రో, పూజ కంటే బెటర్ ఆప్షన్ అర్చన అనుకున్నా, అందుకే వదిలేసా. కానీ బ్రో, అర్చనతో జాగ్రత్తగా ఉండు. ఎందుకు బ్రో, ఆ రోజు అర్చన నాకు రీఛార్జ్ చేయని చెప్పింది. రే రీఛార్జ్ అయిపోయిందిరా. రీఛార్జేగా? రీఛార్జ్ చేసిన 2 రోజుల తర్వాత ఐఎస్ఎస్ నుంచి కాల్ వచ్చింది. వాడెవడో ఆఫీసర్ ధర్మ అంట బ్రో. ఆఫీసర్ ధర్మానా? చుక్కలు చూపిస్తున్నాడు బ్రో నాకు. వాడేమన్నాడు? హలో 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 హలో, ఇప్పుడే ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవాలా? ఇప్పుడే ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఈ ఫోన్లో ఏదో నార్మల్ చాటింగ్ ఉంది, దాన్ని ఎందుకు మిస్ అయ్యా నేను? ఖచ్చితంగా చాటింగ్లోనే ఏదో ఒకటి ఉంది. అందరితో కామన్గా ఈ ప్లేస్కి రమ్మని ఎందుకు చెప్తుంది? ఈ డేట్కి ఆ రోజు అర్చన నన్ను కూడా అవును, నీకే కంట్రీ అంటే ఇష్టం? నాకు ఇండియా అంటేనే ఇష్టం. ఇండియాలో ఉండే ప్రతి ఒక్కడికి ఇండియా అంటేనే ఇష్టం. ఇండియా కాకుండా ఏ కంట్రీ అంటే ఇష్టం? ఇండియా కాకుండా ఏ కంట్రీ ఉంది? ఒక్క పాకిస్తాన్ తప్ప అన్ని కంట్రీ ఇష్టమే. ద పీస్ఫుల్ అయిన కంట్రీ తెలుసా? మనమే దాని టెర్రరిస్ట్ అని ముద్రేసాం. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కాదా? మొన్న మహల్గామ్లో ఏం జరిగింది తెలీదా? మన హిందూస్ని ఎందుకు చంపేశారు? అది మనమే క్రియేట్ చేసామని అది న్యూస్ ఛానల్లో చెప్పారు. ఇది ఈ దేశం న్యూస్ కాకుండా పాకిస్తాన్ న్యూస్ వస్తుందేమో, అందుకే పాకిస్తాన్ పీస్ఫుల్ కంట్రీ అంటుంది. సరే, ఈ 27th నా బర్త్డే, మనం ఎక్కడికన్నా వెళ్దామా? ఎక్కడికి? నేనే టికెట్స్ తీస్తాను,
కానీ ఎక్కడా ఏంటి అని అడగద్దు, ఓకేనా? సరే. ఓకే. అంటే తన ప్లాన్ ఇదా? వెళ్దామా శివ? ఏడికి? పాకిస్తాన్కా? పాకిస్తాన్కి నేనేం తీసుకెళ్తాను? అక్క నాటకాలు చేయకక్క, ఆవులిస్తే పేగులాగా టైప్ నేను. నేను అత్తుకో చీప్ చిల్లర్గా అనుకొని నా నోట్లో లాలిపాప్ వేసుకొని లాక్కపోతాం అనుకున్నావు పాకిస్తాన్కి. నీకెంత కావాలో చెప్పు, ఈ విషయం మాత్రం బయటకు రా. నీకు 1 కాదు 2 కాదు 100 మంది అబ్బాయిని తీసుకెళ్లి బార్డర్లో కలిపేసి బ్రెయిన్ వాష్ చేయించి వాళ్ళని పాకిస్తాన్ కోసం పనిచేసి చేస్తావా? ఇదే కదా నువ్వు మాట్లాడే ఫోన్. ఈ పోలీసులు సిగ్నల్ ట్రేస్ చేయకుండా ఈ డబ్బా ఫోన్తో నువ్వు మాట్లాడతావు కదా వాళ్ళతోటి. ఫ్రీక్వెన్సీ కాల్ అదేనా? ఇండియాని చెడగొట్టడానికి ఫ్రీక్వెన్సీ కాల్ చేస్తావా? ఫ్రీక్వెన్సీ కాల్ ఈ ఫోన్ పగలగొట్టకు. ఇందులో ఉన్న డేటా మొత్తం నా ఫోన్లో కాపీ చేసుకున్నాలే. నీ టీమ్మేట్ లీడర్స్ శాటిలైట్ సిగ్నల్ ద్వారా పట్టుకుంటారు ఎవరైతే ఈ దేశంలో పనిచేస్తున్నారు పాకిస్తాన్ నా కొడుకుల కోసం. వాళ్ళని మాత్రం వదలను. ప్లీజ్ శివ, ఈ మాట ఎవరికి చెప్పకు. ఒక్కసారి నా కళ్ళలోకి చూసి మాట్లాడు. మా పరువు మొత్తం పోతుంది. ప్లీజ్ శివ, ప్లీజ్ ఎవరికి చెప్పకు. అవునా? చా, నేను రా ఏజెన్సీకి ముందే చెప్పేశా కదా. ముందుగానే నాకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మై డియర్ టెర్రరిస్ట్. ఇంకా సేపట్లో పోలీసులు బాబాయిలు వచ్చి నిన్ను లేపుకెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి. ఇంకా వాళ్ళు చేసే ఇంటరాగేషన్ ఉంటాయి కదా. శివ, అలా అనకు. నేను ఇది కావాలని చేయలేదు. ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఇంకో అబ్బాయిని లవ్ చేస్తేనే అలాంటిది నువ్వు లవ్ చేయడం కాదు, అందరిని లవ్ చేస్తూ అని మోసం చేసి వేరే దేశానికి అమ్మేస్తున్నావు. మా నాన్న ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. బార్డర్లో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్కి దొరికిపోయాడు. నీకు హఫీజ్ సయ్యద్ తెలుసా? వాడు ముంబైలో 3 చోట్ల బాంబేసి 1000 మందికి పైగా చంపేశాడు. వాడేనా? హఫీజ్ని వదిలితే గానీ మా నాన్నను వదలరని పాకిస్తాన్ ఆఫీసర్స్ ఇన్ఫార్మ్ చేశారు. అలా అన్నప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ఏం చేయలేదా? మన ఆర్మీ ఆఫీసర్సా? బతికున్న మా నాన్నే చచ్చిపోయాడని అనుకోమని చెప్పారు. అతను వదిలేసి మా నాన్నని ఇచ్చుంటే ఇదంతా జరిగేది కాదు కదా. మీ నాన్న ఒక్కడి ప్రాణాలు చూస్తున్నావు కానీ వాడు జైలు నుంచి బయటికి వస్తే ఎంత పెద్ద నేరాలు ఘోరాలు చేస్తాడో తెలుసా? ఒకప్పుడు చూసిన టెర్రరిస్ట్ అటాక్ రోజుకొకటి చూస్తాం మనం, ప్రతి ఒక్క స్ట్రీట్లో ప్రతి ఒక్క ప్లేస్లో. ఓ కూతురిగా నా తండ్రి ప్రేమ నాకు రావాలని ఉండదా? ఒక్కరోజు పాకిస్తాన్ నుంచి నాకు ఫ్రీక్వెన్సీ కాల్ వచ్చింది. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మా నాన్నను వదిలేస్తానన్నారు. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్ప? చూడరా నా అర్చన ఎంత అందంగా ఉందో. వద్దురా శివ, ఫ్లో మిస్ అయిపోతున్నావు. ఇప్పుడు అర్చన ఏమైంది? నిజంగా రా, నువ్వు లేకుంటే మేము ఎటు వెళ్ళిపోయేటోళ్ళం. మళ్ళీ నువ్వు తనని లవ్ చేస్తావా? నా లైఫ్లో నేను అనుకునే సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసావు అర్చన వల్ల. మళ్ళీ తను నా లైఫ్లో రావాలి, మళ్ళీ చూడాలి, లవ్ చేయాలి అని అనుకోవట్లేదు. ఇక్కడితో నా లవ్ స్టోరీకి ఎండు పెట్టేస్తున్నా. హలో బ్రో, చెప్పరా. హౌ ఆర్ యూ? ఏదో అర్చన పోయిన ఫ్లోలా అలా బతికేస్తున్నా తన జ్ఞాపకాలతోటి. చెప్పు బ్రో, కొన్ని విషయాలు చెప్పాలి బ్రో. అర్చన ఉంది కదా, తనని పోలీసు పట్టుకుపోయారంట. పోలీస్ పట్టుకుపోయిరా? హలో ఆఫీసర్ ధర్మ సార్, అర్చన అనే అమ్మాయిని జైలుకి పంపించాలని మీరు అనుకుంటున్నారు, నాకు తెలుసు. విత్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి. బ్రో 3 days బ్యాక్ అర్చన జైల్లో పెట్టొచ్చినట్టే బ్రో. పెట్టించింది నేనే కదరా బ్రో. నీకు ఇంకో విషయం చెప్పనా? ఆ ఇంకో విషయం ఏంట్రా? తను నేనే జైలు నుంచి తప్పించుకున్నానంట బ్రో. అసలు ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదు. జైలు నుంచి తప్పించుకుందా? సర్లే బ్రో, నీకేదో ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాల్ చేశా. సర్లే, ఓకే బాయ్. మా నాన్న ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. స్క్రీన్ షేరింగే కదా, సరే చేస్తా.
అర్చన ఏం మెసేజ్ చేసింది? కమింగ్ టు మీట్ యువా?